పాండవులు వనవాసం చేసే కాలంలో కొంతకాలం నారాయణ ఆశ్రమం అనే ప్రదేశంలో నివసించేవాడు. ఒకనాడు ఒక అపూర్వమైన సహస్రదళ సుగంధి పుష్పం ద్రౌపది నిలుచున్న ప్రాంతంలోనికి గాలికి కొట్టుకుని వచ్చింది. అది ఆహ్లాదకరమైన సుగంధాన్ని వెదజల్లుతుండటం అది గమనించిన ద్రౌపది తన భర్త భీమసేనుతో ఇలాంటి పుష్పాలు మరికొన్ని కావాలనని కోరింది. భీమసేనుడు సరేనంటూ అడవిలోనికి బయలుదేరాడు. సుగంధిక పుష్పాల కోసం వెతకసాగాడు. అనేక రకాల పుష్పాలు వికసించే గంధమాదన పర్వతాల వైపు ఆయన పయనించాడు. త్రోవలో ఒక కదంబవనంలో శ్రీరాముని వీరభక్తుడైన హనుమంతుడు రామనామం జపించుకుంటూ ఉన్నాడు. ఆయన భీమసేను అన్నగారే. తమ్ముడిని దూరం నుండి చూశాడు. హనుమంతుడు తన తోకను పెద్దది చేసి భీముడు వస్తున్న దారికి అడ్డంగా పరిచాడు. ఏ ప్రాణి శరీర భాగాన్నైనా దాటుకుంటూ వెళ్లడం మంచి పద్ధతి కాదు అని అనుకున్న భీమసేనుడు అది మామూలు కోతిగా భావించి కేకలు వేశాడు. ఓ కోతి, నీ తోకను నా దారి నుండి తొలగించు అని పలుకుగా దానికి బదులుగా హనుమంతుడు, ఓ పెద్దాయనా, నేను చాలా ముసలివాణ్ణి, పొడిగాటి బరువైన తోకను కదల్చలేకపోతున్నాను, నీవే దాని దారి నుండి తొలగించుకుని పో అన్నాడు. భీముడు తోకను కదిలించాలని ముందు ఒక చేతితో ప్రయత్నించాడు. ఫలితం లేదు. శక్తినంతా ఉపయోగించి 2 చేతులతో మళ్లీ ప్రయత్నించాడు. ప్రయోజనం కనిపించలేదు. ఒక ఆలోచన కలిగింది. ఈ ముసలికోతి మారువేషంలో ఉన్న మరెవరో మహాత్ముడై ఉండాలి అని భీముడు నమస్కరిస్తూ, ఓ మహానుభావ, నువ్వు ఎవరో తెలియజెప్పు, నేను కుంతీదేవి పుత్రుడైన భీముణ్ణి, యుధిష్ఠిరుడి తమ్ముణ్ణి అంటూ సాగిలిపడి మొక్కసాగాడు. అప్పుడు ముసలకోతి, నేను హనుమంతుణ్ణి అని ఆధారంతో చెప్పాడు. నీవు కోరుకుంటున్న పుష్పాలు గల సరస్సు ఇక్కడ దగ్గరలోనే ఉంది. తన తోకను దారిలో నుండి తప్పించాడు. భీముడు హనుమంతుణ్ణి క్షమాపణ కోరాడు. వృద్ధుల పట్ల మర్యాదగా ఉండాలని, బలగర్వం పనికిరాదని హనుమంతుడు అతని హితవు చెప్పాడు. నీ ప్రయత్నం ఫలిస్తుందని హనుమంతుడు భీముణ్ణి ఆశీర్వదించాడు. తాను మరలా శ్రీరామ జపంలో నిమగ్నమైపోయాడు. భీమసేనుడు ఆ మార్గాన్నే దూరంగా వెళ్లి సౌగంధిక పుష్పాలను సేకరించుకుని తన నివాసానికి వచ్చి వాటిని ద్రౌపది ఇవ్వగా ఆమె మిక్కిలి ఆనందించింది.